జేఈఈ మెయిన్ 2026కు సంబంధించిన పరీక్షలు జనవరిలో ప్రారంభం కానున్నట్లు మనకు తెలిసింది. అయితే సాధారణంగా ఎగ్జామ్స్ అంటేనే స్టూడెంట్స్ చాలా టెన్షన్ అవుతారు. అందులోనూ అడ్మిషన్స్కు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సో దీనికి టెన్షన్ మరింత ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ ఇది జేఈఈ. ఇందులో మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్, ఫార్ములాస్ అండ్ క్యాలిక్యులేషన్స్తో కూడిన పరీక్షలు కాబట్టి ఎగ్జామ్స్ టైంలో డ్యూరేషన్ కూడా తక్కువ అనిపిస్తూ ఉంటుంది క్యాలిక్యులేషన్స్ చేసే టైంలో. సో ప్రిపరేషన్ మెథడ్లో స్టూడెంట్స్ చాలా రకాలుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో స్టూడెంట్స్కి ఒక చిన్న టిప్ వచ్చేసి 5-3-1 ఫార్మాట్లో వారు ఒక నెల పాటు ఇది ప్రిపరేషన్ సాగించవచ్చు. సో 5 వచ్చేసి 5 days, 3 hours అండ్ 1 hour. సో డీప్గా వెళ్ళి తెలుసుకుంటే కనుక 5 daysలో మనము ప్రతి ఒక్క గంట అంటే 3 hoursలో ప్రతి గంట ఒక్కొక్క సబ్జెక్ట్కి కేటాయించి ఆ తర్వాత రోజు చివరిలో ఒక గంట మాత్రం రివిజన్కి కేటాయిస్తే ఇది ఒక ఫార్మాట్లో మన ప్రిపరేషన్ సాగుతున్నట్టు అవుతుంది. సో ఈ 3 hoursలో మనము ఒక్కొక్క గంట మ్యాథమెటిక్స్, అలాగే కెమిస్ట్రీ, అలాగే ఫిజిక్స్ ఒక్కొక్క హార్ మనకు వీటికి కేటాయించేస్తే అందులో స్టూడెంట్స్ ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం, ప్రతి ఒక్క గంటలో మీరు ఏ సబ్జెక్ట్కి అయితే కేటాయిస్తారో పూర్తిగా ఆ సబ్జెక్ట్కే మీరు పరిమితం అవ్వాలి. మధ్యలో ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ లేకపోతే మ్యాథమెటిక్స్తో పాటు ఫిజిక్స్లో ఫార్ములాస్ కూడా చూసుకోవడం కానీ చేయకుండా ఒకటే సబ్జెక్ట్స్ని మీరు ఫాలో అవుతూ ఉండాలి. సో అలాగే ప్రతి ఒక్క గంట మధ్యలో మీరు ఒక 15-20 minutes బ్రేక్ తీసుకోవాలి. ఇది ఫార్మాట్ అనమాట. ఆ తర్వాత ఇక్కడ విద్యార్థులకు ఇంకో చిన్న టిప్ ఏంటి అంటే 3 subjectsలో మనకి కామన్గా ఉండేది ఫార్ములాస్. సో వీటిని మీరు ఒక్కొక్క షీట్ పైన రాసుకొని దాన్ని మీరు రివైజ్ చేసుకొని వీటికి సంబంధించి కూడా మీరు మాక్ టెస్ట్లు తీసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ మీదే కాకుండా ఇలా ఫార్ములాస్తో కూడా మీరు మాక్ టెస్ట్ తీసుకొని మీరు డ్యూరేషన్ ఎంత తీసుకుంటున్నారు, అలాగే ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు, అలాగే ఇంకింత ఇంప్రూవ్మెంట్ కావాలి అనే వివరాలను మీరు గ్రహించవచ్చు. సో ఈ మాక్ టెస్ట్ అనేది ఎవ్రీ వీకెండ్ తీసుకోవచ్చు. దానికన్నా బెటర్ మీరు ఎవ్రీ డే తీసుకోవచ్చు. డే అంతా మీరు ప్రిపరేషన్ సాగిస్తారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక చిన్న మాక్ టెస్ట్ తీసుకొని అది ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు, అలాగే మార్క్స్ కూడా మీకు మీరే పెట్టుకొని డ్యూరేషన్ మాత్రం ఎగ్జామ్లో మీకు ఎంత కేటాయిస్తారో ప్రతి సబ్జెక్ట్కి ఎంత డ్యూరేషన్ ఉంటుందో అంతే డ్యూరేషన్ మీరు మీ మాక్ టెస్ట్లో కూడా పెట్టుకుంటే మీకు ఎగ్జామ్ టైంలో కూడా క్యాల్కులేషన్స్ అయినా ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడం అయినా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవి జేఈఈ మెయిన్స్కి కాకుండా అడ్వాన్స్కి కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్స్ ఒకటే ఉంటాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ని మరింత ఈజీగా చేసుకునే విధానం ఇది. కొన్నిసార్లు హార్డ్ అనే కన్నా స్మార్ట్గా ఆలోచించడం కూడా బెటరే కదా. సో ఎగ్జామ్ కోసం మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఇటువంటి కొన్ని ఫార్మాట్స్ని చూసుకొని ప్రిపరేషన్ని మరింత ఈజీ చేసుకో. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.